ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి, ఒక పెద్ద దేశానికి అధ్యక్షుడై, అందరితో చెలగాటం ఆడితే ఎలా ఉంటది? ఇతర దేశాలతోనే కాదు, తన మిత్రులతో, తన ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్స్‌తో గూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడే కొద్ది గంటల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన అదనంగా 25% టారిఫ్‌లేసేశారు. ఆల్రెడీ ఆగస్ట్ 1 తారీఖు నుంచి 25% టారిఫ్‌లేసిన ఆయన, ఇప్పుడు మళ్ళా ఇంకొక 25% టారిఫ్‌లు పెంచేశారు. అంటే 50% అన్నమాట. ఇంత కసేంటి డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి? ట్రంప్‌కి మన దేశం పైన ఈ కోపం ఎందుకు? ప్రధానమైన కారణం రష్యన్ ఆయిల్ మనం కొనుక్కోకూడదంట. ఆయన దృష్టిలో రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుందంటే దానికి కారణం భారతదేశం ఆయిల్ కొనుక్కునిచ్చే డబ్బులే. రష్యన్ ఎకానమీ అంతా పాడైపోయింది. ఇప్పుడు రష్యాకి యుద్ధం చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండియా ఆయిల్ కొనుక్కుని రష్యాని ఫండ్ చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మళ్ళా ఇండియా పైన చెలరేగిపోయారు. డొనాల్డ్ ట్రంప్ ఒక ట్రాన్సాక్షనల్ పర్సన్. ఆయనకి బిజినెస్ మాత్రమే తెలుసు. ఆయనకి దౌత్యం తెలీదు, రాజనీతి తెలియదు. అమెరికాని ఆయన పాడు చేస్తున్నారు. అమెరికన్ ఇంట్రెస్ట్‌ని కూడా పాడు చేస్తున్నారు. 50% ఇండియా పైన టారిఫ్‌లేస్తే అది అమెరికాకు కూడా నష్టం. ఎందుకంటే అమెరికా ఏదైతే కొనుక్కుంటుందో వాటన్నిటి పైన అమెరికన్ కన్స్యూమర్స్ కూడా చాలా పే చేయాలి.